అందరికీ. ఇప్పుడైతే ఇది డే 2 వీడియో అనమాట. అంటే రెండో రోజు అనమాట వీడియో. ఫస్ట్ రోజు వీడియోలో అయితే అమ్మవారికి దున్నపోతునైతే బలిస్తారని చెప్పాను కదా. అంటే అమ్మవారి గుడికి ఇచ్చేస్తారు వాళ్ళు, బలి అయితే ఇస్తారంట. అదైతే నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు సెకండ్ అయితే రెండవ రోజు ఇంకా అమ్మవారిని ఇంటి దగ్గరే సల్లు అయితే పెట్టుకొని ముద్ద పెట్టుకొని ఇలా మేకపోతునైతే అమ్మవారికి సమర్పణ చేసుకుంటారంట. ఇప్పుడు ఇంకా అందరినీ బంధువులందరినీ పిలిచి ఇంకా భోజనాలు అవి కూడా పెడతారనమాట. ఇంకా మా నాన్నేమో మేకపోతే అయితే చెప్పిన మాట వినకుండా ఆ పూలు అయితే తింటుందని చెప్పి ఒక దెబ్బ అయితే వేసాడు. ఇంక ఈ మేకపోతుని నీట్గా స్నానం చేపించి అంటే నీళ్ళు పోసి కడిగి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ఇలా యాపమాల పూలు ఇంకా దండలాగా కుట్టయితే వేసి రెడీగా పెట్టుకోండాలి. నేను ఆల్రెడీ ఒకసారి క్లియర్గా మెన్షన్ చేశాను కదండి, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేసుకుంటారు అని చెప్పి. ఇక్కడ అక్క వాళ్ళ ఊర్లో అయితే ఇలా మనకి ఇంటికి ఎదురుగా అయితే కింద యాపమండలతో పెట్టి పసుపు నీళ్ళు చల్లి అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ వేసి ఇంకా దీనిపైన ముద్ద అనేది పెట్టుకొని అమ్మవారిలాగా మనం భావించి మేకపోతునైతే బలిస్తారు. అసలు ఆ కత్తి చూసారా ఎలా ఉందో, ఆ కత్తితోనేనంట అమ్మవారికి సమర్పణ అయితే చేసుకునేది. అది చూడంగానే నిజంగా నాకు కొంచెం భయం అనిపించింది, అంత పెద్ద కత్తి అని చెప్పి. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి ఇలాంటి జాతరలకైతే, ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నాకు కూడా తెలీదు అంత పెద్దగా. మాకు ఎలా చేస్తారంటే సల్లా పోయడము అని అంటే గన నైట్కి అన్నం చేసి పెట్టుకొని పెరుగు అవి కలిపి అంటే ఉప్పు లేకుండా కలిపి పెట్టుకొని పొద్దున్నే అమ్మవారికి తీసుకెళ్ళి పెడతారనమాట. అంటే పిల్లలకి అందరికీ అలా పెడతారనమాట. ఎర్రగడ్డలు అవి అలా కోసి బాగా రాత్రికే పెట్టేసి పొద్దున్నే అయితే అమ్మవారికి తీసుకుపోయి గుడి దగ్గర పెడతారనమాట. ఇలా కాదు, లేదంటే బోనంలాగా పెట్టుకొని గంపకు పెట్టుకొని అయితే తీసుకెళ్తారు, అంతవరకే తెలుసు. కాకపోతే అక్క వాళ్ళ ఊళ్ళో ఇలా అన్నం అయితే చేసుకొని పెసలు అవి వేసుకొని ఉప్పు లేకుండా వేసుకొని ఇలా చేసి పెట్టుకొని ముద్దలాగా, ఇది చూసారు కదా మనము ముద్దలాగా అయితే పైకి ఎత్తుగా మొత్తం అంతా పెట్టేస్తారంట. మనం ఎంతైతే చేసుకుంటామో అంత అన్నం కూడాను ఇలా చేసుకొని దానికి పసుపు కుంకుమ అలా పెట్టుకొని ఆవిడే మనకి అమ్మవారు, మన ఇంటి దగ్గరకు వచ్చిన అమ్మవారు అన్నట్టు భావించి బలి అయితే ఇస్తారంట. ఇది కూడా అక్క వాళ్ళు చాలా రోజుల నుంచి మొక్కుకొని ఉన్నారంట. ఇప్పుడైతే చాలా నాళ్ళకి ఆ మొక్కు అయితే తీరిపోతుంది. అక్క వాళ్ళు కువైట్ నుంచి రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అనమాట. బోనాలు ఉన్నాయి, చాలా రోజుల నుంచి మొక్కుబడి ఉంది, ఇంకా కుదరటం లేదని చెప్పి ఈసారి ఖచ్చితంగా వచ్చారు ఈ మొక్కుబడి కోసం. అయితే మనం ఎప్పుడు ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదండి, ఇది మాత్రం నా ఉద్దేశం. ఎవరు ఇంపార్టెన్స్ వాళ్ళదనమాట. అంటే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి. మనం ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఏం మాట్లాడకూడదు, అది తప్పనమాట. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మనము మన సైడ్ ఇలా చేశారు వాళ్ళ సైడ్ ఇలా చేశారు అనే దాని గురించి మాట, ఏదైనా మాట కూడానండి అట్లా అనకూడదు అనమాట. ఎవరి సైడ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా, అలా అనమాట. ఇంటి దగ్గర నుంచి నేను వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర కూడా చాలా పని అయితే ఉండిపోయింది మిషన్ దగ్గర. అది మొత్తం చూసుకొని వెళ్ళడానికి నాకు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు అసలు టైమే సెట్ అవ్వడం లేదు. ఎక్కడికన్నారు పోయి 2 రోజులు ఉండడానికి. మొన్న కూడా గుంటూరుకి వెళ్ళినప్పుడు కొంచెం కష్టమైతే అయిపోయింది అనమాట. ఎందుకంటే వారం ఉన్నాను నేను అక్కడ, అందుకని చెప్పి ఆ వారం రోజుల్లో కూడా చాలా కష్టమైపోయింది మిషన్ దగ్గర అవి బట్టలతో కూడాను. అందుకే ఏదైనా ఊరికి వెళ్ళాలి అంటే కనుక నాకు చాలా బరువుగా అనిపిస్తుంది అనమాట. ఈ ఇంటి దగ్గర చేసి పోయి మళ్ళీ వచ్చినాంచి చేయాలంటే చాలా బరువు అయితే అవుతుంది. ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఇంట్లో పని ఒక్కటే అయితే కనుక నేను ఈజీగా చేసేసుకుంటాను, పెద్దగా శ్రమ అయితే ఉండదు. లేదా మిషన్ దగ్గరే పని అయితే బాగా మిషన్ పని వరకు చేసేసుకుంటాను. అటు మిషన్ పని చూసుకోవాలి, ఇంకా ఇంట్లో పని కూడా చేసుకోవాలి. అట్టయిందన చాలా కష్టం అయితే అయిపోతుంది నాకు. అందుకే పర్టికులర్గా చెప్తున్నాను అనమాట నేను, చాలా బరువుగా ఉంది అని చెప్పి. కానీ తప్పదు, కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదిలేసుకోవాలి అన్నట్టు. ఇప్పుడు ఈ పని కోసం అయితే రేపు నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటే ఈరోజు నేనైతే ఖచ్చితంగా కష్టపడాలి అని చెప్పి ఇద్దరం, మాకు పెద్ద ఆపు ఎవ్వరు లేరండి నిజం చెప్పాలంటే. ఎవ్వరూ మాకు సాయం చేసింది లేదు. మేము ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నేను మా ఆయన ఇద్దరమే చూసుకున్నాం పిల్లలతో కూడాను.
ఇప్పుడు మేము కొంచెం సెటిల్ అయిన తర్వాత బాగుంది కానీ మేము ఈ స్థాయికి రావడానికి నేను కానీ మా ఆయన కానీ ఎంత కష్టపడ్డామో, ఎన్ని రోజులు నిద్ర లేని రాత్రులు కూడా పని చేసామనేది మాకు కూడా తెలుసు అనమాట. అంటే మా ఆయన పొద్దునే 6 గంటలకి 5 గంటలకి అట్లా షాప్కి వెళ్తే నైట్ 10కి వచ్చేవాడు. ఒక్కొక్క రోజు అయితే షాప్ నుంచి మధ్యాహ్నం అప్పుడు అన్నానికి కూడా ఇంటికి వచ్చేవాడు కదా, అంత పని అయితే చేసుకునేవాడు. 4, 3 ఆ టైంలో కూడా అన్నం తిన్నాడు అనమాట. అంటే మధ్యాహ్నం లేకుండా అంత కష్టమైతే అయింది. నేను కూడా ఇప్పటికీ కూడా నేను పండుకునేసరికి 11:30, 12 అయితే అవుతుంది. పండగ సీజన్లో అప్పుడు ఇంకా అసలు నిద్ర అస్సలు సరిపోవడం లేదు. ఎంత కష్టమవుతుంది అనేది నాకు మాత్రమే తెలుసు. ఇంత కష్టాన్ని చేసుకుంటూ కూడా మేము ఎవరి కోసం చేసుకుంటామంటే నా పిల్లల కోసమే చేసుకుంటాను అన్నమాట. నా పిల్లల కోసం, ఎందుకంటే నేను పడిన ఈ ఇబ్బందులన్నీ నా పిల్లలు పడకూడదు, వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళ ఒక స్థాయిలో ఉండాలి అని మేమిద్దరము చాలా ఇదిగా కష్టపడతాం అన్నమాట. ఇది ఇంత ఎవరికి తెలీదు, మేము బాగున్నాం పైకి అనేది మాత్రమే అందరికీ తెలుసు. అదే అనుకోవాలి కూడా, అందరూ మనం బాగుందామనే అనుకోవాలా. పడైపోయినాము, వీళ్ళు ఇంతేలే అనకూడదు. ఎప్పటికీ కూడాను మనకి కష్టం ఎంతున్న పైకి నవ్వుతా బతకాలి అన్నట్టుగా మనం పడే కష్టం బయటకు ఎవరికి తెలియకుండా కష్టపడాలన్నమాట. అంత ఉంటేనే రేపు మనం ఎక్కడికైనా వెళ్ళినా విలువ, లేదన్నా మనకి ఎవరికన్నా లేదా ఎక్కడన్నా మనం 10 రూపాయలు అడిగినా కానీ మనం కట్టగలిగే స్థాయిలో ఉండాలన్నమాట. అలా లేనప్పుడు మనల్ని నమ్మి ఎవరు 10 రూపాయలు సాయం కూడా చేయరు. మాకైతే నిజంగానే మమ్మల్ని ఒకప్పుడు మేము నోరు తెరిచి అడిగినా కానీ వీళ్ళు కట్టలేరు అని చెప్పి మాకు ఇవ్వలేదన్నమాట. మేము ఎంత ఇబ్బంది పడినాం అవన్నీ నాకు బాగా తెలుసు అనమాట. అది తెలిసే నేనైతే ఎప్పుడు ఏ కష్టం వచ్చేదో తెలియదు అన్నట్టే నా పిల్లలకైతే బాగున్నా ఒకరిని చేయి చాచి అప్పటికప్పుడు అడిగితే వాళ్ళ దగ్గర ఉంటుందో ఉండదో అనేది తెలియదు. కాబట్టి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడి వాళ్ళకంటూ కొంచెం డబ్బులు తీసైతే పక్కన పెట్టుకుంటానండి ఎప్పుడే కానీ. అలాగే ఉండాలనిపించదు నాకు. ఇప్పుడు హెల్త్ బాగుండదు, ఎవరినైనా అడిగితే వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారనుకోండి, ఒకవేళ లేదనుకోండి అప్పుడు మనం ఇబ్బంది పడలేం కదా. అందుకని చెప్పేది పిల్లల పేరు మీద కొంచెం అయితే డబ్బులు తీసి పక్కన పెట్టేసుకుంటాను. చాలా చూశానండి, వయసు చిన్నదైనా కానీ నేను చాలా చూశాను, నా జీవితంలో చాలా చూశాను అనమాట. అలాంటి ఇబ్బందులన్నీ పడవద్దు నా పిల్లలు అని చెప్పి వాళ్ళని నేను బాగా చదివించుకుంటున్నాను. ఎంత కష్టపడైనా సరే వాళ్ళని బాగా చదివించుకోవాలి అని చెప్పి మా శక్తికి మించి మేము కష్టపడతాము. మా పిల్లల్ని బాగా చూసుకోవాలి అని చెప్పి వాళ్ళని బాగా చదివిపించి వాళ్ళనైతే ఒక స్థాయిలో ఉంచుకోవాలని చెప్పి మేమైతే వాళ్ళ కోసమే కష్టపడతాము. ఏదైనా ఒంట్లో శక్తి ఉన్నంత వరకే మనం కష్టపడి సంపాదించుకోగలము. రోజు గడిచిపోయింది మళ్ళీ తిరిగి రాదు, ఎప్పటికీ రాదు కూడా. ఈ విషయాలన్నీ నేను ఈ వీడియోలో క్లారిటీ ఎందుకు చేస్తున్నాను అని అంటే కనుక మనకి ఎప్పుడైనా సరే ఈ రోజు అయిపోయింది అనుకోండి, ఈ రోజు టైం అయిపోయింది కదా, టైం మళ్ళీ తిరిగి రాదు. ఈ రోజులో మనం ఎంత కష్టపడినాము, మనం ఎంత సంపాదించుకోగలిగినాము అంటే ఎవరినో చెడగొట్టి సంపాదించుకునే డబ్బులు అది కూడా వేస్టే. నాకు తెలిసినంత వరకు ఒకరిని బాధ పెట్టి ఒకరిని కష్టపెట్టి తెచ్చుకున్న డబ్బులు కూడా వేస్టే. ఎంతసేపటికి మనం కష్టపడి సంపాదించుకునే డబ్బులే మనకి మిగులుతాయి తప్పనిచ్చి వృధాగా వచ్చిన సొమ్ము ఎప్పటికీ మిగలదు మనకి. అందుకే ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మనం కష్టం చేసుకోవాలి, తప్పదు. ఇప్పటి రోజులు కూడా ఎలా ఉన్నాయి అంటే ఈ రోజున్న వాళ్ళు రేపు ఉండట్లేదు. అప్పుడు మనకి ఎప్పుడు మనం ఉంటాము ఎప్పుడు మనం పోతాం అనేది మనకు కూడా క్లారిటీ లేదు. ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి, కష్టం చేసుకొని సంపాదించుకొని తింటూ ఉండాలి. గడిచిపోయిన కాలం తిరిగి రావాలంటే ఎప్పటికీ రాదనమాట. ఉన్నంతలో కష్టం చేసుకుంటూ ఉండాలి. ఇది నా ఉద్దేశం అన్నమాట. ఇంకా మొత్తానికైతే వీడియోలోకి వచ్చేద్దామండి. ఈ వీడియోలో చూసారు కదా, ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే ఈ ప్రసాదం తింటారేమో అనుకున్నాను, అందరికీ పెడతారేమో, పిల్లలకి అవి కూడా పెడతారేమో అని అనుకున్నాను. కానీ ఇలా పెట్టారంట. ఇలా తీసుకుపోయి బర్రెలకి అలా ఉంటాయి కదా, లేదంటే కనుక పక్కన పడేస్తున్నారు వీళ్ళైతే. నిజంగా నాకైతే భలే బాధ అనిపించింది. ఇలా పడేయడం ఏంటి అని నిజంగానే బాధ అనిపించింది అనమాట. అందరి ప్రసాదం పెడతారేమో, అది తింటారేమో అని అనుకున్నాను, కానీ అది పెట్టట్లేదు. అది వాళ్ళు తీసుకుపోయి వేరే చోట అయితే పడేశారు. అది నాకు పెద్దగా భలే బాధ అనిపించింది అనమాట. మనం తినలేదు, ఎవరికి పెట్టలేదు, అలాంటప్పుడు ఎందుకు ఇదంతా అని అనిపించింది నిజంగానే. ఇంకైతే అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు చేసేసి
పెట్టి తినేసినారు. ఇంకా సాయంత్రంగా అయితే నిజంగా చాలా బాగా అనిపించిందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను. నిజంగానే ఎంత అనిపించింది అంటే నిజంగా దేవుడు ఇక్కడే ఉన్నాడు అని అనిపించింది నాకు. ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇంకా సాయంత్రం అయితే ఇలా బండ్లు కట్టుకొని మొక్కుబడి ఉన్నవాళ్ళు ఎద్దుల బండి మీద ఇంకా లేదంటే ట్రాక్టర్ మీద అలా అయితే ఇలా రెడీ అయ్యి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి అమ్మవారి చుట్టూ తిరిగి ఆ ఊరంతా వస్తారంట. చూడండి ఎంత బాగుందంటే నిజంగా అంత బాగుంది. ఇక్కడ నేను సౌండ్ యాడ్ చేస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ బండిని ఏం చేస్తారు? అమ్మో అంతే అంతే అయిపోయి. మనం కూడా గిన్నె పోతే ఏట్లేవు కాసేపు కూర్చొని ఆడుకోవచ్చు. ఇప్పుడు ఏట్లేకి పోతారా? వాళ్ళు వారు మనం అయిపోతే పోవచ్చు. ఇంకా ఆడవాళ్ళు ఎవరు రాలేదే మేడం? ఆడవాళ్ళు ఎవరు రాలేదు? వీళ్ళెందుకు ఎద్దుల బండి పెట్టిండ్రు? ట్రాక్టర్ పెట్టలేదే? ఇంతేనా? అదో మంది కూడా కదిలింది బండి. రంగులు పుచ్చురంట, రంగులు పుచ్చురంట. తిప్పుకునిందా? ఈయన ఆడన్నా ఈయన ఆయనే దూము తగల. బాడీలు లేవు, ఏం లేవు. రంగు పూస్తే ఏం కాదు, దిష్టి తగులుతుంది. ఏం 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 చెప్పు. బాబా బో నాకు నిద్ర వస్తుంది,
యారు కాదులే తర్వాత దిస్ బాయ్ వెరీ గుడ్ బాయ్ దిస్ బాయ్ పెట్టేస్తా ఇచ్చామని కూడా తీసేసా చీర జాకెట్టాడు పెట్టి గుగ్గులు అమ్మాయి జల్లు గుగ్గులు అమ్మాయి జల్లు చీర జాకెట్టాడు భూమిని చూపిట్టే హాయ్ ఫ్రెండ్స్ అందరు యూట్యూబ్ లో పడతాం ఫ్రెండ్స్ సరిగ్గా పడకపోతే మళ్ళీ భూమి 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 అది చూడా బాయ్ చెప్ప బాయ్ చెప్ప హాయ్ హాయ్ చెప్ప బాయ్ చెప్ప హాయ్ చెప్ప బాయ్ చెప్ప బాయ్ చెప్ప చూడ ఆడేట చుట్టూనది ఏడేట చుట్టూనది చూడ డేమి ఈటింగ్ ఉంటుంది హాయ్ బెంచ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ అద్భుతాన్ని మీరే చూడండి ఒకసారి ఎలా ఉందని అనిపించిందో మీరే క్లారిటీగా చూడండి. బా ఫోటో చూడు పిన్ని మళ్ళా వాళ్ళు ఏమన్నారు శాంతించేదే లేదు అని వాన్సర్లా అంటారు. ఆమెతే నన్ను అవమానిస్తారా మీరు? జూందిరా పిన్ని వీడియో తీసాను మీరు ఇద్దరు నేను తెచ్చా అదో ఇప్పుడు పోతున్నాయి అంటే లైటింగ్ చూడ ఎంత బాగా వచ్చిందో సైడ్లు.
తినమియ్యో రైట్ నాకు మమ్మీ కుందేమా ఈడు అడుక్కున్నాడు మెల్లుడు నాకు మా రే పుల్లడా ఇట్రా బండి కింద దూరుతాను నిండు